నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రాణం తీసిన లోన్ యాప్ ఆపరేషన్ అశోక కొనసాగింపు. గని మీద కాంగ్రెస్ మీటింగ్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. రామగుండం సింగరేణి ఏరియా OCP 3 కృషి భవన్లో కాంగ్రెస్ పార్టీ INTC ఆధ్వర్యంలో చేపట్టిన బాయి బాట కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, INTC నాయకుడు జనక్ ప్రసాద్తో కలిసి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమ అని, సింగరేణి సంస్థ నష్టంలో ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చిన సంస్థను కాపాడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక కొత్త బొగ్గు గని కూడా ఏర్పాటు చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు సింగరేణిలో కొత్త భావనలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు. సింగరేణి కార్మికుని సమస్యలు పరిష్కారం చేయడమే ఈ రోజున్న ప్రభుత్వ లక్ష్యం అని చెప్తా ఉన్నా. దానికి కారణం నేను ఇలా గర్వంగా చెప్తా, నేను కానీ జనక్ ప్రసాద్ గారు కానీ తమ్ముడు వంశీ కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు తీసుకున్న నిర్ణయం కోసం చెప్తా ఉన్నా. మొట్టమొదటిగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటకు, తర్వాత శివరావు గారు మాట్లాడిన మాటకు, జనక్ ప్రసాద్ గారు కలిసి ముఖ్యమంత్రి చెప్పిన మాటకు వివరిస్తూ కార్మికుని రక్షణ కల్పించాలి, కార్మికు బ్యాంక్ ద్వారా ₹1 కోటి ఇవ్వాలి, జరిగితే అని ₹1 కోటి ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది అని చెప్తా ఉన్నా. కాంట్రాక్ట్ కార్మికుడికి ₹25 లక్షల ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిననే విషయాన్ని చెప్తా ఉన్నా. ఇది గొప్ప పని అని చెప్పట్లే, భారతదేశంలో ఎవరు చేయలేని నిర్ణయం ఈరోజు ఈ ప్రభుత్వం కార్మికునిపై ఉన్న ప్రేమను చూపించినారని చెప్పి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా. తెలంగాణ ఫస్ట్ వస్తే బాగుంటుంది, మన బతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి అని చెప్పి బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనము 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత, కానీ తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని అనుకున్నది ఒక అబద్ధం లెక్క తయారైంది. ఈ గత 10 సంవత్సరాలు ఎట్లయితే వీళ్ళు నిరంకుశ పాలన చేసిండ్రో, నియంతృత్వ పాలన చేసిండ్రో, ప్రజల సొమ్ము దొంగలిచ్చి దోపిడీ రాజకీయాలు ఎట్లయితే చేసిండ్రో, ఇప్పుడు కాకా గారు తెలంగాణను చూస్తే చాలా బాధపడేటోడు. అనుకున్న తెలంగాణ ఏంది, మనం సాధించుకున్న తర్వాత ఇట్లా తయారైందా అని చెప్పి చాలా బాధపడేటోడు. మీ అందరికి తెలుసు, ఫస్ట్ ఒకనాడు కాకా గారు ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఒక కార్మికుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అడుక్కుంటుండే ట్రైన్ స్టేషన్లో. చూసి ఏమైంది బ్రదర్, ఏంది కథ అంటే, ఆయన కార్మికుడు, ఆయన ఉద్యోగం టైం అయిపోయినాక ఆయనకి పెన్షన్ గిట్లా ఏం లేదని చెప్పి గుర్తించి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో
కాకా గారు పెట్టినది పెన్షన్ స్కీమ్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ సిస్టమ్, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు ఒక్క కొత్త కార్డు ఇవ్వలేదు సార్ అని చెప్పి చాలా మంది చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేషన్లు ఇయ్యరని కూడా చెప్పి అబద్ధాలు వార్తలు స్ప్రెడ్ చేసినారు. అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను, రేషన్ కార్డు సిస్టమ్ అనేది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకా గారి హయాంలోనే ఫస్ట్ స్టార్ట్ చేసిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాలంటే, నేను గత 10-15 సంవత్సరాలు ఒక పారిశ్రామికవేత్త లేకున్నా, సంస్థలు నడిపిన, కాకా గారు చేసింది కాకుండా, వివేక్ గారు చేసింది కాకుండా నేను సొంతంగా ఏదైనా చెయ్యాలా అని చెప్పి కాకా ఎప్పుడు చెప్పేటోడు నాకు, హమ్ కిసీసే కమ్ నెయ్యే, మనం చదువుకోవచ్చు, మనం మన తెలివితేటలు వాడి ఏదైనా ఉపయోగపడే పనులు చేయొచ్చు అని చెప్పి ఎప్పుడు ప్రోత్సహించేటోడు. నన్నే కాదు, ఎవరు వచ్చినా ఇంటికి తలుపు డోర్ కొడితే నేను ఎప్పుడు ఆశ్చర్యపోతుండే. ప్రతి ఓనికి ఒక ఐడియా ఇచ్చేటోడు కాకా. నేను పోయి అడిగిన ఒకసారి, కాకా ఇన్ని ఐడియాలు ఉంటే నువ్వు నాకు చెప్పాలి కానీ బయట వెళ్తే చెప్తున్నావు అని చెప్పి నేను ఒకసారి అడిగిన. అయితే కాకా ఏమన్నాడంటే, ప్రతి మనిషికి హక్కు ఉన్నది, కష్టపడి పని చేస్తే నువ్వు చేయొచ్చు, మీ తమ్ముడు చేయొచ్చు, ఆయన చేయొచ్చు, ఈయన చేయొచ్చు, అందరు చేయొచ్చు, కానీ కష్టపడాల. నీకు ఇచ్చే ఐడియా 10 మందికి ఇస్తాను నేను. ఆ 10 మందిలో ఎవరు కష్టపడి కృషి చేసి మంచి దారిలో పోతే వాడు సక్సెస్ అవుతాడు అని సూర్యచంద్రులు ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుందని, పార్టీలో కొందరి వల్ల పార్టీ అపజయం పొందిందని, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తనకు పార్టీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కొంకటి లింగమూర్తి అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో లింగమూర్తి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద 90% వ్యతిరేకత వచ్చింది. కాబట్టి కొందరు నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల, కొందరు వాళ్ళకు వాళ్ళే గొప్పోళ్ళం అనుకోవడం వల్ల మాలాంటి కార్యకర్తలు ఎందరో నిరుత్సాహానికి గురై పోయిన ఎలక్షన్లలో చాలామంది కార్యకర్తలు పనిచేయలేదు. ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు ఖచ్చితంగా మీరు ఏం జరిగింది, ఏం చేసిండ్రు అనే ఒక విషయాన్ని విమర్శ చేసుకోండి. మీరు ఆత్మ సమ్మేళనాలు పెట్టిండ్రు, మీరు మీటింగులు పెట్టిండ్రు, ఎవరు మాట్లాడిండ్రు? చెప్పిన వాళ్ళే చెప్పిండ్రు, చేసిన వాళ్ళే చేసిండ్రు, కానీ కార్యకర్తల బాధలు కానీ కార్యకర్తలు ఉన్న కష్టాలు కానీ ఎవరికి చెప్పలేదు. నేను ఒక విషయం అడుగుతున్నా, రాఘపురం స్టేషన్ గాలబెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇవాళ 15 రోజులు జైల్లో ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చింది? ఆ రోజు ఢిల్లీకి సెగ తగిలిందంటే ఈ రాఘపురం స్టేషన్ కాలబెట్టడం, ఇంకా ఢిల్లీకి సెగ తగిలిందంటే సభ్యత్వంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కాలబెట్టడం, అలాగే ఢిల్లీకి సెగ తగిలిందంటే ఎస్ఆర్ఎస్పీ ఆఫీస్ పెద్దపల్లిలో కాలబెట్టడం. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏం పదవులు వచ్చినాయి? అలా కొందరికి మాత్రమే పదవులు వచ్చినాయి. ఈ యొక్క విద్యార్థులు వాళ్ళందరూ, కొందరు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వెళ్ళి హాస్టల్లో చదువుకున్నారు, రెసిడెన్షియల్లో చదువుకున్నారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మాదిగా బీసీ పిల్లలు, చాలామంది పిల్లలు ఉద్యమాలకు పోయినరు. ఆ ఉద్యమాలకు పోతున్న క్రమంలో పుస్తకాలను పక్కన పడేసిండ్రు. వాళ్ళు చదువుకోలేదు, ఏం లేదు. ఎవరైతే రెసిడెన్షియల్ అక్కడిక్కడ చదివినరో వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ చదువు కరెక్ట్గా జరిగింది, కానీ ఇలా చదువు జరగలేదు. ఏమైంది? కేటీఆర్ గారు జూన్ 2వ తారీఖు చేసి ఒక చాలువ కాకపోతే ఏం పోతుండే? అదే నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు 54 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం, ఒక 5-6 లక్షల మందికి పెన్షన్ ఇస్తే బాగుండు కదా. ఎందరో 50 రోజులు 60 రోజులు టెంట్లేసి భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఖర్చులు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డారు. కాబట్టి మొదటిసారి నీకు 63 సీట్లు వచ్చినాయి, రెండోసారి 83 సీట్లు వచ్చినాయి. వచ్చినప్పుడు నా కార్యకర్తలను పట్టించుకునేది ఉండే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే కారణం కేవలము కొంతమంది రాజకీయ నాయకులు, పదవులు పొందిన వాళ్ళు, తర్వాత కార్యకర్తలే. కాబట్టి దయచేసి నేను ఇప్పటికైనా ఏమంటున్నానంటే, విలేకరులందరికీ ఇండ్లు ఇవ్వండి, వాళ్ళకు జాగాలు ఇవ్వండి, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి. అట్లనే ఉద్యమాలు చేసిన వాళ్ళందరికీ 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి. మాలాంటి కార్యకర్తలను ముందుకు తీసుకురండి. ఎప్పుడైతే వాని అధికారం కోసం నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ కోసం వాళ్ళు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళని మీరు ప్రేమించి వాళ్ళకు పదవులు ఇచ్చినందుకు ఈరోజు నష్టపోతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర వాళ్ళు అంటున్నారు 2 నెలలు 3 నెలల తర్వాత బీఆర్ఎస్ ఉండదని. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ స్టేట్ ఉన్నంతకాలం
బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేసీఆర్ పేరు ఉంటుంది. కేసీఆర్ గారు మీరు ఒకటే మారాల్సింది, కేటీఆర్ గారు మీరు ఒకటే మారాల్సింది. ఇప్పటి కార్యకర్తలను డెవలప్ చేయండి, ఉద్యమాలు చేసిన వాడు ఎవడో డెవలప్ చేయండి. ఈ రోజు నుంచి నేను చెప్తున్నా, వందలాది వేలాది కార్యకర్తలు 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా వాళ్ళు అట్లనే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు నాయకత్వ లక్షణాలు ఇవ్వండి. ఈ రోజున్న ఈ నాయకుల వల్ల, ఈ నాయకుల భరోసా వల్ల ఈరోజు మనం గెలవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ నాయకులతోటి కొందరికి పొరపొచ్చాలు ఉన్నాయి. మీ గోదావరికంలోనే కొందరు కార్యకర్తలు ఉద్యమాలు చేసిన వాళ్ళు మారిపోయినరు, మా పెద్దపల్లిలో మారిపోయినరు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా. నేను బీఆర్ఎస్ నుండి దయచేసి కేసీఆర్ గారు మీరు ఒకసారి పునరాలోచించి నాకు టికెట్ కేటాయించిందిగా కోరుతున్నాను. కాబట్టి గోదావరికని పారిశ్రామిక నగరంలో ఆపరేషన్ అశోక అలికిడి జరిగింది, షురు అయ్యింది. రోడ్డు వెడల్పును స్థానికంగా ఇక చూస్తామో లేదో అనుకున్న వారికి కన్ను విందు అయింది, నమ్మకాన్ని కలిగించింది. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి రామగుండం నగరపాలకం చేపట్టిన చర్యలను ఈరోజు అధికారులు ముందుకు నడిపించారు. మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ స్వయంగా రంగంలోకి దిగారు. సింగరేణి క్వార్టర్లను ఆనుకొని ఉన్న గర్ల్స్ హై స్కూల్ నుంచి వీకే రెడ్డి టీ స్టాల్ వరకు షాపుల మెట్ల గద్దెలను ప్రోక్లైనర్తో కూల్చివేశారు. ఈ షాపులను తక్షణం ఖాళీ చేసి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్లాలని చిరు వ్యాపారులకు అధికారులు సూచన చేశారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు జనం అక్కడ గుమిగూడారు. వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. గోదావరికంలో లోన్ యాప్ వేధింపులు ఓ యువకుని ప్రాణాన్ని బలి తీసుకుంది. స్థానిక విద్యానగర్కు చెందిన గాలిపల్లి జయవర్ధన్ అనే యువకుడు లోన్ యాప్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే గాలిపల్లి జయవర్ధన్ అనే యువకుడు కరోనా సమయంలో ఒక లోన్ యాప్ నుంచి 20,000 రూపాయలు, మరో లోన్ యాప్ నుంచి 10,000 రూపాయలతో పాటు హనుమాన్ నగర్కు చెందిన ఓ వ్యక్తి దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడు. అయితే ప్రతిరోజు లోన్ యాప్ల నుంచి డబ్బు కట్టాలని ఫోన్లు వస్తుండడం, మరోవైపు ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తులు ఇంటికి వెళ్లి డబ్బులు అడగడంతో ఇవన్నిటినీ భరించలేక మానసిక వేదంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పుకు చీరతో ఉరి వేసుకొని జయవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.